నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాంధ్ర శ్రీమతి స్వప్న బసా గారు, శ్రీ సీతల లోకేష్ విశ్వనాథం గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వద్ధాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రతుల ఆకలి తీర్చడానికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీమతి స్వప్న బసా గారి జన్మ శుభ సందర్భంగా ఈరోజు ఉదయం టిఫిన్, అన్నదానం మరియు మధ్యాహ్నం లంచ్తో అనగం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి స్వప్న బసా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మంచి కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో బాగుంటారు, మీకు నిండు నూరేళ్ళు వాళ్ళని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపని కోరుకుంటూ విషయం ఎన్నమోర్ హ్యాపీనెస్ అవుతుంది శ్రీమతి స్వప్న బసా గారు అలాగే మీ కుటుంబ సభ్యుల తరపున అలాగే మా ఆశ్రమంలో మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమంలో మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ స్వప్న మేడం గారు, హ్యాపీ బర్త్డే టు యూ. May God bless to you, may God bless to you, may God bless to you స్వప్న మేడం గారు, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే మేడం, థ్యాంక్ యూ సో మచ్. రేపు కుటుంబ సభ్యులైన శ్రీమతి స్వప్న బసా గారికి, శ్రీ సీతల లోకేష్ విశ్వనాథం గారికి, చిరంజీవి రుద్రాంశ్ గారికి, చిరంజీవి రేయాన్ష్ గారికి, శ్రీమతి ఎస్వి సరోజా గారికి, శ్రీ కె సురేష్ గారికి, చిరంజీవి హరిశివాని గారికి, శ్రీ ఆర్ వినోద్ కుమార్ గారికి, శ్రీమతి ఆర్ దీప్తి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వద్ధాన్ని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నతాశిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్న దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి స్వప్న బసా గారికి, శ్రీమతి ఆర్ దీప్తి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నేను కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి ధనులను గెలవను కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీమతి స్వప్న బసా గారికి, శ్రీ సీతల లోకేష్ విశ్వనాథం గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కురిస్తున్న తండ్రి లాంటి పెంటే సరకు మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసుకురా 365 రోజులు నిత్యానందనం జరగని కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వద్ధాన్ని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదవందనం. అలాగే ఈరోజు శ్రీమతి స్వప్న బసా గారు, శ్రీ సీతల లోకేష్ విశ్వనాథం గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీభవ. ఈరోజు లంచ్కి మేము చేసిన వంటకాలు స్వీట్ మర్దకాజా, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే బెండకాయ టమాటా, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ 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 సుఖీభవ. चल जाए